మిత్రమా, షిరిడి వెళ్ళడానికి నీకు జస్ట్ 1 డే టైం ఉందా? అయితే ఈ వీడియో నీకోసమే, తప్పకుండా సేవ్ చేసుకో. బడ్జెట్ వచ్చేసి 3K. ముందుగా మనం నైట్ 9:30కి సికింద్రాబాద్ నుంచి నాగర్సోల్ వెళ్ళే ట్రైన్ ఎక్కుదాం. కాస్ట్ వచ్చేసి అరౌండ్ 350. నాగర్సోల్ మనం మార్నింగ్ 10కి చేరుకుంటాం. అక్కడ నుంచి షిరిడీకి షేర్డ్ వెహికల్ 150. అరౌండ్ 11కి అలా షిరిడీ చేరుకున్న తర్వాత సాయి ఆశ్రమం భక్త నివాసం రూమ్ వచ్చేసి 250. హ్యాపీగా ఫ్రెష్ అప్ అయిపోయి 12 కల్లా దర్శనంకి వెళ్ళిపోదాం. స్పెషల్ ఎంట్రీ దర్శనం వచ్చేసి 200 రూపీస్. సో దట్ మనకి 40 మినిట్స్లోనే దర్శనం కంప్లీట్ అయిపోతుంది. ఇంకా ఫుడ్ విషయానికి వచ్చేస్తే రోజంతా పర్ పర్సన్కి అరౌండ్ 400 రూపీస్ పడుతుంది. లంచ్ దర్శనం అయిపోయిన తర్వాత సాయి హెరిటేజ్ పార్క్కి వెళ్ళండి. అరౌండ్ కాస్ట్ 150 పడుతుంది. ఇది మన శిల్పారామంలో ఉంటుంది. అండ్ నెక్స్ట్ సాయి తీర్థ్ థీమ్ పార్క్. ఇక్కడైతే ఫుల్గా ఎంజాయ్ చేయొచ్చు. చిన్నపిల్లలు కూడా ఎంజాయ్ చేస్తారు. కాస్ట్ వచ్చేసి 550. ఈవినింగ్ వరకు అక్కడే స్పెండ్ చేయొచ్చు. అండ్ నైట్ నేను షిరిడి టు హైదరాబాద్ బస్ ఎక్కాను. నాకు కాస్ట్ 1000 రూపీస్ పడింది. సో డే ఎండ్కి మన బడ్జెట్ మొత్తం 3Kలో అయిపోయిందనమాట. ఆగండి భయ్యా, ఈ వీడియో ఇంకా అయిపోలేదు. ఇన్ కేస్ మీరు ఫ్రీ దర్శనంకి వెళ్ళి రిటర్న్ కూడా ట్రైన్లో వెళ్ళి ఎటువంటి థీమ్ పార్క్స్ చూడకుండా ఉంటే మీ బడ్జెట్ 2Kలోనే అవగొట్టేసుకోవచ్చు. అండ్ ఈ వీడియో నచ్చినట్టయితే ఆగతే ఆశిష్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.